హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చింత చిగురు విత్ డ్రై ఫిష్. మనలో చాలా మందికి తెలుసు చింత చిగురుతో పప్పు చేస్తారు. అలాగే చింత చిగురుతో పచ్చడి కూడా చేస్తారు. కానీ ఇలా డ్రై ఫిష్‌లో కూడా యూజ్ చేయొచ్చని చెప్పి చాలా తక్కువ మందికి తెలుసు. డ్రై ఫిష్‌లో యూజ్ చేద్దామని చెప్పేసి మనం చింత చిగురైతే కొన్నాము. ఇదొచ్చేసి 100 గ్రామ్స్ రూ. 100. చింత చిగురు లేతగా ఉంది అంటే ఓకే. లేదు ముదురుగా ఉంది అంటే మనం కాడల్ని సెపరేట్ చేసుకోవాలి. దీన్ని మనం డ్రై ఫిష్‌తో కలిపి చేస్తామన్నాను కదా! దానికోసం ఈ చిన్న చేపనైతే తీసుకున్నాను. దీన్ని మెత్తాళ్ళు అంటారు. కొంతమంది నెత్తాళ్ళు అని కూడా అంటారు. వీటిని నీట్‌గా హెడ్ అండ్ టెయిల్ భాగాన్ని మనం సెపరేట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి చింత చిగురుని కూడా మనం నీట్‌గా వాష్ చేసుకోవాలి. వాటర్ అంతా డ్రై అయిపోవడానికి ఇలా చిల్లులు గిన్నెలో అయితే వేసుకోవాలి. అండ్ ఈ డ్రై ఫిష్‌ని కూడా మనం నీట్‌గా 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనకి ఇసుక తగులుతుంది. దీనికోసం మనం ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని అలాగే 2 మిర్చిని తీసుకోవాలి. గ్రేవీ టైప్‌లో కావాలంటే మీరు టొమాటోని కూడా తీసుకోవచ్చు. బట్ నేనిక్కడ ఇగురులా చేస్తాను కాబట్టి ఓన్లీ ఆనియన్ అండ్ చిల్లీ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్‌నైతే వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్ అండ్ చిల్లీని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎక్స్‌ట్రా ఫ్రాగ్రెన్స్ కోసం కరివేపాకు, అలాగే తినేవాళ్ళైతే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాష్ చేసుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫిష్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. డ్రై ఫిష్ వేసినాక కొంచెం సిమ్‌లో పెట్టుకోవాలి. అండ్ ఇదంతా ప్రాపర్‌గా ఫ్రై అవ్వడానికి 4-5 మినిట్స్ టైమ్ అయితే పడుతుంది. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఎంత కావాలో అంత క్వాంటిటీ కారం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం కారం లాస్ట్‌లో వేసుకోవాలి. ఫ్రై అవ్వక ముందే వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా కర్రీ అనేది మాడిపోతుంది. ఇక్కడ నేను సాంబార్ కారం తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనం చిల్లీస్ ఏసుకున్నాం కాబట్టి కారం ఒక్క స్పూనే యూజ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత అది అడుగు అంటకుండా మనం నీట్‌గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఫైనల్‌గా ఇప్పుడు మనం చింత చిగురుని యాడ్ చేసే టైం అయితే వచ్చింది. మనం లేత చింత చిగురుని తీసుకున్నాం కాబట్టి కాడలు అవన్నీ వేరు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలా చిన్న చిన్న పీసెస్‌గా మనం వాటిని తెంపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ చింత చిగురిని ఇలా ఫ్రై అయిన డ్రై ఫిష్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే 100 గ్రామ్స్ డ్రై ఫిష్‌లోకి ఒక గుప్పెడు చింత చిగురైతే సరిపోతుంది. ఇది ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేసినా కూడా పులుపు ఎక్కువై మనం తినలేమనమాట. ఇలా చింత చిగురుని యాడ్ చేసుకున్నాక మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. మనం లేతది యూజ్ చేసాం కాబట్టి చాలా ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతుంది. మనం ఇక్కడ చింత చిగురే ఎందుకు తీసుకోవాలి అంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. అండ్ మెన్స్ట్రుయల్ క్రాంప్స్ నుంచి కూడా ఇది మనకి రిలీఫ్ ఇస్తుంది. చూసారు కదా! మనం చాలా తక్కువ టైంలోనే టేస్టీ చింత చిగురు ఎండు మెత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు గనుక నా ఛానెల్ ఓపెన్ చేసి చూస్తే ఇలాగే వెరైటీస్ నాన్ వెజ్‌లో అండ్ వెజ్‌లో కూడా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ అలాగే మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా నా ఛానెల్‌లో ఉంటాయి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.